బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సభలో బిల్లుకు మద్దతిచ్చి ఆ తర్వాత అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాత జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. కొత్త అధ్యక్షుల నియామకం ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు, ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తూ బీసీలకు జీవో ఇచ్చింది. జీవో మీద చాలా అనుమానాలు ఉన్నాయి కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో. అసలు ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా? ఎన్నికలు సజావుగా జరగాలి, కోర్టు కూడా వెసులుబడిస్తుందని కోరుకుంటా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అనుసరిస్తూ ఒకటి కాదు 3 చట్టాలు తెచ్చాం. 3 చట్టాలు కూడా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పెండింగ్ పెట్టుకొని ఉంది. దాని మీద స్పందించాల్సినటువంటి బీజేపీ బీసీ ఎంపీలు ఎందుకు నోరు మెత్తపడం లేదు? ఇలా మాకు చిత్తశుద్ధి కాబట్టి 3 చట్టాలు ఇచ్చాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, అన్నీ మీరు సంఖ్యలో పెట్టుకొని కూర్చున్నారు. ఇవాళ జీవో ఇచ్చి ధైర్యంగా ఎలక్షన్ పోతా ఉన్నాం. కోర్టు నిర్ణయం ఏం చూస్తుందో తర్వాత సంగతి. బట్ మాకైతే చిత్తశుద్ధి ఉంది, ఎలక్షన్లకు పోవాలనుకుంటా ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటా ఉన్నాం. పార్టీ తరపున ప్రభుత్వం తరపున మంత్రులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని కలుస్తాము, అఫిడవిట్లు కోర్టులో ఇవ్వండి, మేము కూడా సపోర్ట్ చేశామని చెప్తున్నారు. పార్టీ తరపున చేస్తుందా? దానివల్ల ఏంటి బెనిఫిట్? ప్రతి వారు ముందర ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తూ ఉన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి చూడండి. అసెంబ్లీలో చట్టానికి ఓటేశారు, బీజేపీ శాసనసభ్యులంతా కూడా ఓటేశారు కాబట్టి యునానిమస్గా చట్టమైంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఓటేశారు. బయటకు రాగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కేంద్రంలో బిల్లు ఆపుతున్నారు. అర్థమేముంది అది? మరి కేంద్రంలో బిల్లు ఆపాల్సిన మీరు ఇక్కడ ఎందుకు ఓటేశారు? ఇక ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది కాబట్టి మీరు ఓటేస్తారు, లోపాయికారిగా దొంగచాటుగా బిల్లు ఆపుతారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు, అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు. ఒక్క రోజన్నా వెళ్ళి కేంద్రంలో ప్రధానమంత్రితో మా రాష్ట్రంలో తమిళనాడు లాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ 56% పైగా బీసీలు ఉన్నారు, వాళ్ళకి కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన పాపన పోయినరా? ఎందుకు చెప్పట్లేదు? స్థానిక సంస్థల ఎన్నికలైనా, గల్లీలో జరిగే ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా సరే ఈసారి బీఆర్ఎస్కే పట్టం కడతారు, ఎవరిని చూసినా కేసీఆర్ రావాలి అని చెప్తున్నారని కేటీఆర్ అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? 10 ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నాడు కేసీఆర్ గారు, మళ్ళీ వచ్చి మమ్మల్ని దోసుకుని అంటారు ఎవడన్నా? జనం కొట్టిన దెబ్బ కొట్టకుండా 10 ఏళ్ళు సర్వనాశనం చేసి ఒక ఉద్యోగం ఇవ్వపోతుంది, ఒక రేషన్ కార్డు ఇవ్వపోతుంది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతుంది, రైతు బంధు సరిగి ఇవ్వలేకపోతుంది, దళిత బంధు సరిగి ఇవ్వలేకపోతే ఎందుకు నిన్ను కోరుకుంటారు? ఎవరిని ఎంచుకుంటారు ప్రజలు? ఇచ్చిన ఎంచుకుంటారా, ఎగ్గొట్టని ఎంచుకుంటారా? బాకీ కార్డు ఎవడు? అసలు నీకు ఏమవుతుంది బాకీ కార్డు గురించి మాట్లాడేది? బాకీ అనే మాట మాట్లాడితే కేసీఆర్ దానికి మొదటి ముద్దాయి. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసింది కేసీఆర్. 8 లక్షల కోట్లు, 1-2 కాదు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పు భారం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తూ ఉంది. ఇది ప్రజలకు తెలియదా? అంత ఇబ్బంది ఉండి కూడా మనం ఇలా ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం ఇస్తూ ఉన్నాం కదా. ఇది అర్థం చేసుకున్న ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీర్తామని చెప్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మిగతా రాజకీయ పార్టీలు కోర్టుకు వెళ్ళి బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర చెప్తున్నాయని ఆరోపిస్తున్నారు. కెమెరా శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ, గాంధీభవన్.